ఒకటి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? నిన్న ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడిచింది. అసెంబ్లీలో నిన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి సంతాపం తెలిపేటువంటి సందర్భంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సో దాంట్లో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి కానీ ఇటు స్పీకర్ నుంచి కానీ కేసీఆర్ రాలేదు, కేసీఆర్ వస్తాడు అనుకున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి కేసీఆర్ ఎందుకు రాలేదు, దేనికి రాలేదు, ఎందుకు రాలేకపోయారు, అసలు ట్రెజరీ బెంచ్ మీద ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆయన్ను అవమానపరుస్తూ ఉన్నారు, ఏ విధంగా అవహేళన చేస్తూ ఉన్నారు, ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు, సో ఎందుకు ఆయన రాలేకపోయారు అనేది కూడా ఆయన హరీష్ రావు వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ఒకసారి చర్చిద్దాం. నిజంగా కూడా మరి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి నిజంగా కేసీఆర్ గారు అసెంబ్లీలోకి రావాలి అని అనుకున్నప్పుడు ఆ అంత హూందాతనంగా వ్యవహరించాలి. కానీ ఆయన ఆ విధంగా వ్యవహరిస్తున్నారా లేదా, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, రేవంత్ రెడ్డి రావాలని కేసీఆర్ గారు రావాలని అనుకుంటున్నాడా లేకపోతే లేదా అనేది కూడా మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆ విషయాల గురించి కూడా ప్రయత్నం చేద్దాం. ఇక దాంతోపాటు మరొకటి, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకటి హైడ్రా తీసుకొచ్చిండు, అలాగే నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక దారిలోకి తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూల్స్ మీద ఆయన టార్గెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశము ఒకటి ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఈ విద్యా కమిషను ఈ వ్యవహారం ఇదంతా కూడా చూస్తున్న క్రమం లోపల ఇది అదే జరగబోతా ఉంది. నెక్స్ట్ టార్గెట్ విద్యా సంస్థల మీదనే ఉండబోతా ఉంది. మరి అది మంచి దిశగా పోతా ఉందా, లేకపోతే దాంట్లో కూడా స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ అంశాలు, కక్షపూరిత అంశాలు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడుకుందాం. మరొకటి, క్రిమినల్ కేసులో రేవంత్ రెడ్డి నెంబర్ 1గా ఉన్నాడు. ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ ఏంటి, దాని కథ ఏంటి కూడా మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి నిన్న మొత్తము అసెంబ్లీ అంతా కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిన్న అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం జరిగింది. ఇటు ప్రతిపక్షాల నుంచి కానీ, ఇటు అధికార పక్షం నుంచి కానీ, అందరు మిత్రపక్షాల నుంచి కానీ అందరూ కూడా, మిత్రపక్షం అంటే ఇప్పుడు సిపిఐ ఏమో ఒకటి అధికారికంగా మిత్రపక్షము, బీజేపీ ఏమో అనధికారికంగా మిత్రపక్షంగా కొనసాగుతూ ఉంది. సో కాబట్టి ఈ అంశంకు సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరొకటి, అల్లు అర్జున్ పైన మెగా ఫ్యామిలీ పగబట్టిందా, అందుకేనా పవన్ కళ్యాణ్ నిన్న ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు, దేనికోసం అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అల్లు అర్జున్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుండే, కొంత దానికి పోయిండు, సో అది తగ్గించుకోవాలన్నటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి అందులోనే అల్లు అర్జున్ ఒంటరి చేసిరని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే అది క్లారిటీగా అర్థం కాదు, బట్ కానీ కొంత 2 విధాలుగా ఆయన స్టెప్గా మాట్లాడితే అర్థమవుతా ఉంది. దాంట్లో మెజారిటీగా మాత్రము పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని పొగడము, అల్లు అర్జున్ని తగ్గించడము, ఇలాంటి ప్రయత్నాలు చేసిండు. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఇలా 31వ తారీఖు డిసెంబర్ 31 ఇలా బేసిక్గా మరి ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది, మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే పాత సంవత్సరం అయిపోతుంటుంది, అంటే 2024 అయిపోతుంటుంది. ఇది ఇంగ్లీషు పండుగ అనమాట. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అయిపోతూ ఉంటుంది, వచ్చే సంవత్సరంలోకి మనం అడుగు పెడతా ఉంటాం, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంటాం. ఇది మరి దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రపంచం మొత్తం కూడా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటుంటుంది. కానీ తెలంగాణలో మద్యం ప్రియుల కోసం బేసిక్గా ఈ పండుగని 31ని తాగి ఊగే పండుగ అనుకోవాలి మనం. తాగి ఊగే పండుగ, దానికి ప్రభుత్వానికి ఖజానా కురిపించేటువంటి పండుగ. సో అలాంటి తాగి ఊగేటువంటి పండుగ కోసము మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు మంచి ఏర్పాట్లు చేసింది, అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అవి ఏమేమి ఏర్పాట్లో కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. దానికి సంబంధించినటువంటి అంశాల గురించి